పెదమ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2024, 25 గాని ఇప్పుడు 25, 26 మళ్ళీ మనం కొత్త సంవత్సరంలోకి రాబోతున్నాం. మీ పెన్షన్‌లు టైంకి వచ్చినాయా? వచ్చినాయమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వచ్చినాయి మీకు ఆ, పెన్షన్? 4,000 ఇస్తున్నారు. 4000. శుభ్రంగా తింటున్నాము. ఆ, ఏమన్నా రోగాలు వచ్చి చూపించుకున్నాం, బాగానే ఉంటుంది. బాగానే ఉంది. బాగానే ఉంటుంది. గతంలో ఎట్లుండేదమ్మా? జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు తక్కువేలే నాన్న. ఆ, బాగా 550, 250. ఆ, అవునా? అంతే. ఆ? ఆ, ఇప్పుడు ఏమైనా తగ్గిస్తున్నారా మీకు? తగ్గిత్తలేదయ్యా, ఉమ్, తగ్గిత్తలేదు. శుభ్రంగా ఇస్తున్నారు, టయానికి వచ్చి టైంకి ఇస్తున్నారు. 1వ తారీఖు దాటుతుందా లేకపోతే దాంట్లో 1వ తారీఖున ఇస్తున్నారు. 1వ తారీఖు? ఇస్తున్నా. ఇప్పుడు ఎట్లా మీకు ఆ డబ్బులు ఎలా ఉపయోగపడతాయమ్మా? మేము మరి ఇవన్నీ వచ్చి చూపించుకోవాలా, అవును. వండుకుంటున్నామా మందులు కానీ వాటి కానీ ఉమ్, చూసుకుంటున్నాం. 4000 రూపాయలు మంచిదేనా? ఆ, బానే అంటే చెప్పినట్టు చేస్తున్నాడా చంద్రబాబు? ఆ, ఆయన చెప్పినట్టుగా జరుగుతుందా? ఆ, జరుగుతా. మీరు చూస్తున్నారా పిల్లలకి తల్లికి వందనం అనే డబ్బులు కానీ గ్యాస్ బండ్లని కానీ ఇవన్నీ అందరికి వస్తున్నాయా మొత్తం చెప్పినట్టుగా? ఆ? బానే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ బానే ఉందా? బాగానే పెన్షన్లు టైంకి ఇస్తున్నారా లేకపోతే ఏమైనా టైం లేదు బ్రహ్మాండంగా వస్తాను బ్రహ్మాండంగా వస్తుంది? బ్రహ్మాండంగా వస్తాను ఎంత ఇస్తున్నారు పెన్షన్లు? ఎంత ఇస్తున్నారు? ఆ? ఎంత వస్తున్నాయి పెన్షన్? ఇప్పుడే ఆ. 4 4000. ఎలా ఎలా ఉపయోగపడుతుంది మీకు? అన్ని తింటున్నాం ఆ, తింటున్నాం ఆ, బాగుంది ఆ. మంచిగా ఉంది మంచం కాడికి వచ్చి ఇస్తున్నారు పాపం. అమ్మా? నా కళ్ళు కనపడవు ఆ, మంచం కాడికి వచ్చి ఇస్తున్నారు ఆ. ఇంటికే వచ్చి ఇస్తున్నారా? ఆ, 1వ తారీఖు దాటుతుందా? 1వ తారీఖు లోపే ఇస్తున్నారా? లోపే లోపే. జగన్ ఉన్నప్పుడు ఎట్టుండేది? మళ్ళీ వస్తా అంటున్నాడుగా, మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడుగా మరి. మేము వేస్తే కదా వచ్చేది, ఆ, మేము వేస్తే నువ్వు వస్తావు అవును. లేకపోతే ఎట్ట వస్తావు? ఇక వేసే ఆలోచన లేదంట నాకు మంచిగా చూస్తున్నాడుగా చంద్రబాబు. ఆ, అంటే ఇప్పుడు ఈ పెన్షన్లు అయితే ఒక్క రూపాయి తగ్గించట్లా ఆ, తగ్గించట్లా. ఆ, ఇస్తున్నాడు బాగుందా ఈ ప్రభుత్వం? బాగుందా? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఎట్లుంది చంద్రబాబు గారు వచ్చాక ఆయన చెప్పినట్టుగా? ఆ? బానే ఉంది. ఈ పెన్షన్ కరెక్ట్ కరెక్ట్ టయానికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎక్కిన దగ్గర నుంచి కూడా బానే మొదటిసారి ఉంది. 7,000 ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏమైనా తగ్గించారా డబ్బులు? లేదు ఆ, ఏమైనా బానే లేట్ గా ఇస్తాం కానీ లేదు బానే ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారమ్మా? పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖే 1వ తారీఖు పొద్దున్నే వచ్చేస్తున్నారు. పొద్దునే. ఆ, ఏమైనా ఎట్లా ఎట్లా ఉపయోగపడుతుంది అమ్మా మీకు ఆ డబ్బులు? ఎలా ఉపయోగపడుతుంది? మాకు ఇదిగో ఈ హాస్పిటల్కి షుగర్ బీబీలు ఉండయి కదా, ఆ, వీటికి వాడుకుంటా ఉంటాం మేము. షుగర్ బీబీలు ఉండయి, ఆసుపత్రికి వెళ్తాం, టాబ్లెట్లు అవన్నీ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అమ్మ ఈ రోజు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవబోతుంది. సంవత్సరం మారుతుంది. 25 అంతా 2025 నుంచి 26లోకి వెళ్ళబోతున్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో పథకాలు, తల్లికి వందనం అని కానీ, పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ అన్ని చెప్పినట్టు చేస్తున్నాడమ్మా? అన్ని చేస్తున్నారండి, ఆ. అన్ని చేస్తున్నారు, అన్ని పథకాలు అన్ని ఇస్తున్నారు. బాబు గారు అన్ని బాగానే పెన్షన్ తీసుకున్నాం, ఆ, మేము తీసుకున్నాం, అందరూ బాగానే చెప్పిన పథకాలు అన్ని ఇస్తున్నారు. గ్యాస్ బండ్ అని ఆ, కానీ. అన్ని ఆ, అన్ని బాగానే ఇస్తున్నారు. ఎట్లుందమ్మా ఈ ప్రభుత్వం వచ్చాక? ఎలా ఉంది? బాగానే ఉందండి. టైంకి వస్తుందా ఆ పెన్షన్? టైం ఫస్ట్ కల్లా ఇచ్చేసేస్తున్నారు, ఆ, ఇచ్చేసేస్తున్నారు. అన్ని అన్ని బాగానే ఉన్నాయి, ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గటం లేదు. అంటే 250, 250 అట్లా కానీ ఏం కాదు, ఒక్కసారి వేస్తున్నారు పెన్షన్, ఒక్కసారి. ఒక్కసారి 4,000 ఇచ్చేసేస్తున్నారు. అన్ని సో బాగా. మీరు చూస్తా ఉండొచ్చమ్మా, పిల్లలకి తల్లికి డబ్బులు పడ్డా ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి? ఆ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాయి ఏంటి? టయానికి ఇస్తున్నారండి, పిల్లలకు ఉపయోగపడుతున్నాయి అండి. ఉమ్. ఆ డబ్బులు పిల్లలు చదువుకోవటానికి అవును. ఆడికి బాబు గారు ఇచ్చాయి, అవి ఉపయోగపడుతున్నాయి పిల్లలకి. ఉమ్. మంచి పథకాలు ఇచ్చాడు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉండే. ఈ ప్రభుత్వం బానే ఉందా? బాగానే మళ్ళీ ఉంది. మళ్ళీ నేను మళ్ళీ వస్తా పాదయాత్ర ఆ, చేస్తాను లేదా జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, ఆ? బాబు గారే రావాలి. ఆ. బాబు గారు కంపల్సరీ వస్తారు. ఉచిత బస్సు ఉందా? ఉంది. ఫ్రీగానే వెళ్తున్నారా? అందరు ఫ్రీగానే వెళ్తున్నారు, సంతోషమైన మీ ఆడవాళ్ళందరికీ? అందరికి బాగానే ఉందండి, హ్యాపీగా. బాబు గారే రావాలి, మళ్ళీ మళ్ళీ ఇంకో 2 సార్లు ఆయనే రావాలి. అది కోరుకునేది, మేము ఆడవాళ్ళందరూ కోరుకునేది అది. బాబు కూడా రావాలి. ఆ, మా లోకేష్ కోరిక బాబు గారు. లోకేష్ బాబు గారు మళ్ళీ రావాలి. చూస్తున్నారా చాలా అబ్బాయి బాగానే ఉంది. లోకేష్ బాబు గారు మార్పు చూస్తామండి. గమనించారా? మేము చాలా. అసలు ఆయన ఎంత చేస్తున్నాడు ఆ, ఏంటి? అవునండి. ఎంత పిల్లల ప్రభుత్వమే గురించి? మారింది సార్, ఏమ్మా? ప్రభుత్వమే మారిపోయింది బాబు వచ్చిన కాడ నుంచి. ఆ, బాబు గారు వచ్చిన కాడ నుంచి ప్రభుత్వమే మారిపోయింది చాలా. ఉమ్. ఇంకా మారిపోద్ది, ఇంకా మారిపోద్ది, ఇంకా మార్పులు వస్తాయి బాగా. నడవలేకపోయామండి మేము. ఏమండి? రోడ్ల మీద బళ్ళు వెళ్తుంటే ఉమ్, మేము ఆటో నడుపుతారు మా వారు. అదేలేండి. ఆటో చాలా దెబ్బతింది మేము. ఉమ్, అయితే ఈ రోడ్లు కొన్ని చోట్ల రోడ్లు వేశారు, అవును. నాకు చాలా బాగుంది. ఉమ్, ఆయన వెళ్తా బాబు వచ్చాక రోడ్డు వేశారు. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ ఉమ్. అన్న మాట వస్తుంది అందరూ. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా జనాలు అయితే ఉంది. సంతోషంగా ఆ, ఉన్నారా? ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేము. ముందు బాబు గారు గెలిచిన కాడ నుంచి ఉమ్, ఆడవాళ్ళం కానీ పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానీ ఉమ్. అందరు బాగా హ్యాపీగా ఉన్నాం. అది కొంతమంది కట్టలేని వాళ్ళు కూడా ఉమ్. పిల్లలకి డబ్బులు వచ్చినాక 15 ఏళ్ళు కరెక్ట్గా వేసేసారు కాబట్టి
కట్టుకుంటున్నారండి. అవును. చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు కూడా ఈ రోజు అలా, గవర్నమెంట్ ఆ. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ, కూడా అది. కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినట్టుగా ఆ, అక్కడ భోజనాలు కానీ అవును. ఇవన్నీ వింటున్నారమ్మా, చూస్తున్నారా? వింటున్నామండి ఆ? మేము. ఇక్కడే పక్కనే ఉంది లోకేష్ గారు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అనేది. చూస్తున్నారు. అమ్మ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా, 2వ సంవత్సరం రాబోతుంది, ఎలా ఉంది? అంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని పథకాలు అమలు చేశారా? ఎలా అనిపిస్తుంది? చేశారండి, బాగుంది. ఏమేమి వచ్చింది మీరు చూస్తుండగా మీరు గమనించిన పథకాలు ఏంటి? ఫ్రీ బస్ వచ్చింది, ఉమ్. తల్లికి వందనం వచ్చింది, ఉమ్. మా వారికి కౌలు అదే పంట డబ్బులు పడ్డాయి, అదే పొలానికి అవును, పడ్డాయి కదా, అన్నదాత సుఖీభవ. అవి పడ్డాయి. సంతోషమేనమ్మా. చాలా అంటే సంతోషం. చెప్పినట్టు చేస్తున్నారా? చేస్తున్నారండి. ఉమ్. వస్తుంది, నిదానంగా వస్తా ఉన్నాయి కదండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? తల్లికి వందనం ఎంతమంది పడ్డాయి? 2 పాపలు. ఇద్దరికి పడ్డాయా? 2 పడ్డాయి. కొద్దిగా ఆర్థికంగా మీకైతే అది భరోసానే కదా, ఆ, అవునా? ఆ. మీ వారికి కూడా ఈ రోజున పొలం పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఆర్థికంగా ఎంతో కొంత, అంటే ఈ మొన్న పంట కోసే టైం అనుకుంటా, అవును, కూలీ ఖర్చులకు కానీ అవును, వచ్చినాయా? వచ్చినాయి. బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో 3,000 నుంచి ఒకేసారి 4,000 పెన్షన్ చేస్తా అన్నారు, ఆయన చెప్పినట్టే పెన్షన్లు అందుతున్నాయి అందరికి? అందుతున్నాయండి, ఆ. అందుతున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి? లేట్గా ఏమైనా వస్తున్నాయా? లేటుగా రావట్లా. ఆ. ఆయాలే 1 తారీఖునే. 1వ తారీఖే ఆ. పొద్దున్నే వస్తున్నాయా లేదా లేట్ అవుతుంది ఇంకా? ఏవో గంట 2 గంటలు తేడా కానీ ఆ. వస్తానే ఉండే. ఎట్లుంది ఆయన? అంటే చెప్పినట్టు చేస్తున్నాడంటావా? చేస్తున్నాడు. ఎలా ఉపయోగపడుతుంది బాబు మీకు ఆ పెన్షన్ డబ్బులు? ఎలా ఉపయోగపడతాయి ఏంటి? అలాగే పనులు లేక ఆ. అట్లాగే జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈ వయసులో ఇంకేం పని చేస్తావు? ఏదైనా మందు బిళ్ళలకనో దేనికో దానికి వస్తాను. ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. మొదటి నెల అందించాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం ఆయన ముందుగా 2-3 నెలలు ముందుగా చెప్పి 7,000 వచ్చినాయా లేదా వచ్చినాయి, ఈ గవర్నమెంట్ వచ్చాక? వచ్చినాయి. ఈ 2 నెలలు కలిపి ఎంత ఇచ్చారు అప్పుడు? 7,000 ఇచ్చారు అప్పుడు. ఆ. తర్వాత 4 ఇస్తానే ఉండే. ఇప్పటికి 4,000 అలాగే వస్తున్నాయా లేదా ఇంకేమన్నా వస్తున్నాయి. వస్తున్నాయా? ఆ. బాబాయ్, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో మళ్ళీ కొత్త సంవత్సరం రాబోతుంది, పథకాలు మీరు చూస్తున్నారా? పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో రైతులు కానీ వింటున్నారా అసలు? అందరికి టైంకి వస్తున్నాయా? డబ్బులు పడుతున్నాయా? పడతానే ఉండే. గ్యాస్ బండ్లని కానీ అన్నా క్యాంటీన్లని కానీ అన్ని పడతానే ఉండే. నడుస్తుందా? వస్తుంది. బానే ఉందా? ఈ ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది. మరి అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండంతో? ఇప్పుడే బాగుంది, అప్పుడు కాడికి. అప్పుడు కాడికి ఇప్పుడే బాగుంది. బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24, 25 కానీ 25, 26 అంటే మనం మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం, 2026లోకి వెళ్ళబోతున్నాం. ఎలా ఉంది? పథకాలు అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా? పర్వాలేదు, వస్తున్నాయి. ఆ? వస్తున్నాయి. ఎంత వస్తుంది? పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 4,000 వస్తున్నాయి. ఒకేసారి వస్తుందా లేకపోతే ఏమన్నా కొద్దిగా? లేదు, ఒకసారి వస్తుంది. ఒకసారి టైంకే వస్తుందా? 1 తారీఖు ఎత్తున్నారు. పొద్దున్నే. ఎలా ఉపయోగపడుతుంది మీకు ఆ డబ్బులు? ఈ మందులకి, టిఫిన్ తినడానికి, ఆ. పిల్లలు చూడపోయినా ఉపయోగపడుతున్నాయి. అవును. కొంతమంది అట్లా ఉపయోగించుకుంటున్నాం. ఆ. కొంతమంది చిన్న చిన్న ఏమైనా దోకడ గుడ్లు కట్టుకుంటారు ఆడవాళ్ళు. అవును. అలా పర్వాలా, బాగానే ఉంది. రోడ్లని కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంది? కొద్ది మార్పు ఉందా? పర్వాలా కొంచెం. అదే ఇక్కడ వాళ్ళు 4 మూలలు కానీ ఇక్కడ అందుబాటులో మాత్రం పర్వాలు బాగానే ఉంటున్నాయి. ఆ. టౌన్ దగ్గరలో ఉమ్. కొంచెం పక్కకి వెళ్తే మొద్దూరు వణుకూరు వెళ్తే రోడ్లు కొద్దిగా బాగా మీరు వింటున్నారా అసలు? అంటే ఈ రోజు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి. అలాగే స్కూల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఎన్ని చూస్తున్నారు? మీరు ఏమైనా వింటున్నారా? వింటున్నాం, పెడుతున్నారు అంటున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడటం, ఆయన అంతేగా పెద్ద వయసు వచ్చినా కష్టపడుతుంటే మాటలు కాదుగా. ఆ. 24 గంటలు కష్టపడతామంటే అవును. కొంచెం పర్వాలేదు కదా. బానే ఉంది గవర్నమెంట్. పర్వాలేదు, పెన్షన్ టైంకి అయితే వస్తుంది. వస్తుంది. ఏం తగ్గించట్లేదు? ఏం లేదు. ఉమ్. మాకు ఇక్కడ ఏం తగ్గట్లా, కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. రైట్. పొద్దున్నే తెల్లారిపాటికి ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం మారబోతుంది, 25 నుంచి 26లోకి వెళ్ళబోతున్నాం. గత 2 సంవత్సరాలు, దగ్గర 2 సంవత్సరాలుగా చంద్రబాబు గారు వచ్చాక రైతులకి ఎలాంటి మేలు జరిగింది? రైతులకు మేలు జరగటం ఏంటి బాబు? డబ్బులు ఎప్పుడు చేతిలో దీంట్లో వచ్చేస్తున్నాయి, వడ్లు అకౌంట్లోకి. వడ్లు కూడా అట్టాగే కొనుక్కుంటున్నారు, ఎక్కువ తక్కువలు ఏమి లేవు. ఆరినట్టుగానే తీసుకుంటున్నారు. 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లలకు ఉద్యోగాలు అయితే ఏంది, పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ ఏ పథకాలు అయితే చెప్పాడో అవన్నీ కరెక్ట్ గా వస్తున్నాయి బాబాయ్? వింటున్నారా మీరు? నా పెన్షన్లు మాత్రం 1 తారీఖు నాడు టెన్షన్గా చేతిలో పడిపోతాయి. ఏమైనా తగ్గిస్తున్నారా బాబాయ్? ఏమీ లేదు, 20 పైసా ఎవరు అడగట్లా. భూములు కూడా కొలతలు వేసినా కూడా కాగితం పెట్టడం ఆలస్యం, ఇమీడియట్లీగా వచ్చి చేస్తున్నారు. అన్ని బాగా సవ్యంగానే ఉంది. కొత్త సంవత్సరం రాబోతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఆయన పడుతున్న కష్టం చూస్తుంటే ఏమనిపిస్తుంది పెద్దవాడిగా నీ అభిప్రాయం? మంచి భవిష్యత్తు. అసలు దాన్ని మార్చురావటానికి చాలా ఇదిగా కష్టపడుతున్నాడు.
ఆయన మంచి మంచి పనులు చేస్తున్నాడు. ఒక రైతుగా మీరు సంతోషమేనా? బాగా ఆ? రైతుగా అంటే అన్నిటికీ మంచిది. అన్నదాత సుఖీభావ 2 సార్లు పడ్డాయి డబ్బులు మీకు? పడ్డాయి. అలాగే ధాన్యం డబ్బులు పడ్డాయా? ధాన్యం డబ్బులు వేసిన 3వ రోజునే పడ్డాయి. Please subscribe to Leo News for more videos.